కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కొరియన్ కనకరాజులో కామెడీ కోసం పెట్టిన డైలాగ్ ను పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎందుకు సీరియస్ గా తీసుకున్నారు? సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్ ను కమెడియన్ సత్య ఇమిటేట్ చేశాడా, లేదంటే కావాలనే ట్రోలింగ్ చేశాడా? ఇది ట్రోలింగ్ కాదు, ఇమిటేషన్ మాత్రమే అని వరుణ్ తేజ్ సమర్థించుకొచ్చిన ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఎందుకు అంగీకరించలేకపోతున్నారు? ఈ డైలాగ్ నందమూరి ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మధ్య అగ్గిరాజేస్తుందా? హ్యావ్ ఎ లుక్. చాలా సినిమాల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ వంటి సీనియర్స్ ను మన హీరోలు, కమేడియన్స్ చాలా సార్లు ఇమిటేట్ చేశారు. ఫ్యాన్స్ కూడా చాలా సార్లు లైట్ గా తీసుకున్నారు. కానీ కొరియన్ కనకరాజులో సత్య పెద్ద ఎన్టీఆర్ ను ఇమిటేట్ చేస్తూ చెప్పిన డైలాగ్ తో వివాదం చెలరేగింది. యుగ పురుషుల్లో ఎన్టీఆర్ చంద్రమోహన్ తో కరాటేలో తలపడతారు. చంద్రమోహన్ పంచ్ చూసి మీ స్ట్రోక్ చాలా ఎమెచ్యూరిష్ గా ఉందని ఎన్టీఆర్ అంటారు. ఇదే డైలాగ్ ను కామెడీ కోసం వాడ్డాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంగీకరించలేకపోయారు. సోషల్ మీడియాలో కొరియన్ కనకరాజు సినిమాను ట్రోల్ చేస్తున్నారు. కొరియన్ కనకరాజులో సత్య దెబ్బలు తింటాడు. వెంటనే లేచి ఎన్టీఆర్ స్టైల్లో నిలబడి వీడి స్ట్రోక్స్ ఎమెచ్యూరిష్ గా ఉన్నాయన్న డైలాగ్ ను ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. అయితే సీనియర్ హీరో డైలాగ్ ను ఇలా కామెడీగా వాడుకుంటారా అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. గతంలో చాలా సినిమాల్లో చాలా మంది ఇలా ఇమిటేట్ చేశారని, ఇందులో వివాదం ఏమీ లేదని కొందరు సమర్థిస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో రచ్చ సాగుతోంది. సినిమా ప్రమోషన్ లో సత్య సీనియర్ ఎన్టీఆర్ నే కాదు, సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవిని కూడా ఇమిటేట్ చేశారు. ఈ ముగ్గురు హీరోలను అనుకరిస్తూ ఫైట్ చేశాడు. తమ హీరోలా ఎందుకు చేశావని ఒక్క అభిమాని కూడా వంక పెట్టలేదని, ఇప్పుడెందుకు రచ్చ చేస్తున్నారని మెగా ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్ లో స్ట్రోక్స్ వివాదంపై వరుణ్ తేజ్ స్పందిస్తూ ఎన్టీఆర్ ను ట్రోల్ చేసి అగౌరవపరచలేదన్నాడు. కేవలం ఇమిటేట్ మాత్రమే చేశామని, ట్రోలింగ్ కు ఇమిటేషన్ కు చాలా తేడా ఉందన్నారు. ఎవరిని తక్కువ చేయాలనే ఉద్దేశం లేదని, డైలాగ్ సినిమాలో అలాగే ఉంటుందన్నారు. గతంలో F3లో తాను పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ పాత్రను ఇమిటేట్ చేశానని గుర్తు చేశాడు. మరి వరుణ్ ఇచ్చిన క్లారిటీతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారో లేదో చూడాలి. కావాలని చేస్తే అలా తప్పుగా అనుకున్నాను పాప, అలా మాకు ఉద్దేశం అది లేదు. అండ్ మీకు ఇందాక చెప్పినట్టు అది ఇమిటేషన్ అనేది, మిమిక్రీ అనేది ఇప్పటి నుంచో చేస్తాం కదా. సత్య కూడా 100 సినిమాల్లో చేశాడు అలాంటివి. బట్ జనాలు థియేటర్లో ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మాకు ఫస్ట్ ఏం చెప్పాలంటే అసలు జీరో డిస్రెస్పెక్ట్ ఎవరి మీద, అది మాత్రం మా మైండ్ అసలు. మత్తు వదలరా మూవీలో సత్య సూపర్ మ్యాన్ అవతారమెత్తి పెద్దయ్యని ఇమిటేట్ చేశాడు. అప్పుడెందుకు మాట్లాడలేదంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చారు. పెద్ద ఎన్టీఆర్ ని ఇమిటేట్ పేరుతో గేలి చేశారంటూ మొదలైన ఈ రగడ సోషల్ మీడియాలో క్యాస్ట్ కలర్ పులుముకుంది.